మనకి ఒక పక్కన రష్యాకి అలాగే ఉక్రెయిన్కి మధ్య ఏదైతే ఒక యుద్ధ వాతావరణం నెలకొందో, సో మరి ఇదంతా కూడా శాంతించేసి నార్మల్ సిచ్యువేషన్స్ రావాలి అని చెప్పేసి ఒక పక్కన డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తూ ఉన్నాడు కదా. అయితే మరి దీనికి సంబంధించి మొన్న శనివారం అనుకుంటా మరి పుతిన్తో కూడా అతను భేటీ అయిపోయాడు. సో దాని తర్వాత వాళ్ళ మధ్య ఎండ్ రిజల్ట్ ఏమొచ్చిందంటే పుతిన్ ఏదో సంథింగ్ ఒక భూభాగం అడిగాడు అని చెప్పేసి, దాని తర్వాత మరి నాటోలో అయినా సరే వాళ్ళు జాయిన్ అయినా సరే ఉక్రెయిన్, సో దానికి ఇబ్బంది ఏం లేదని చెప్పేసి పుతిన్ చెప్పినట్టు ఒక న్యూస్ బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు మరి ఇదే విషయం డొనాల్డ్ ట్రంప్ తీసుకెళ్ళి జెలెన్స్కీ దగ్గర పెట్టాడు. సో మరి జెలెన్స్కీ దీని గురించి రియాక్ట్ అయ్యి అతను ఏమంటున్నాడు అంటే మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా శాంతి నెలకొల్పాలి అనే ఉద్దేశంతో మరి వాళ్ళు ఏ భూభాగం అడిగితే మేము ఆ భూభాగాన్ని ఇవ్వలేం కదా, సో మరి మేము ఒప్పుకున్నా సరే మా రాజ్యాంగం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి మేము ఈ శాంతి నెలకొల్పాలని చెప్పేసి ఇటువంటి భూములు ఎక్స్చేంజ్ చేసుకోవటాలు లేదంటే భూములు వాళ్ళకి రాసిచ్చటాలు, సో ఇలాంటివి అయితే ఎట్టి పరిస్థితుల్లో జరగవు అని చెప్పేసి ఆయన అయితే స్పష్టం చేయడం జరిగిందనమాట. సో మరి ఏదైనా సరే మరి ఈరోజు డొనాల్డ్ ట్రంప్తో జెలెన్స్కీ ఈరోజు భేటీ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఈరోజు అయితే మీటింగ్ ఉంది. సో అతనితో పాటు మరి ఫ్రాన్స్ అధ్యక్షుడు అదేవిధంగా బ్రిటన్ ప్రధాని, సో వీళ్ళిద్దరూ కూడా తోడుగా వస్తున్నారనమాట. సో చూద్దాం మరి దీని ఎండ్ రిజల్ట్ ఏమైంది అనేది.